హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ కార్నర్. ఈరోజు ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటే ఐస్ క్రీమ్ స్పూన్స్ యూజ్ చేస్తూ ఒక అందమైన కలర్ఫుల్ బటర్ఫ్లై మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నా. సో అదేంటో చూద్దాం మరి. ఇక్కడ వచ్చేసి కొన్ని వుడెన్ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉన్నాయి. సో దీంతో మనం ఈరోజు బటర్ఫ్లై ఎలా తయారు చేయడం చూపిస్తాను మీకు. సో దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి కొద్దిగా పైప్ క్లీనర్స్, అంటే ఇలా గ్లిటరింగ్ పైప్ క్లీనర్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ గ్లిటరింగ్ పైప్ క్లీనర్స్తో ఫస్ట్ మనం ఇక్కడ బటర్ఫ్లై బాడీ మనం క్రియేట్ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి ఫస్ట్ నేను గ్లూ డ్రాప్ యూస్ చేస్తున్నాను, జస్ట్ అంటే స్టార్టింగ్ ఇక్కడ స్టిక్ చేసుకోవటానికని. ఈ స్పూన్ ఇది ఫ్రంట్ వస్తుందండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడు. సో ఇలా డాట్ పెట్టినాక దీనిపై నుంచి మనం సో ఈ విధంగా స్లోగా మీరు ఇట్లా రొటేట్ చేసుకుంటూ సో ఇంకొక బ్లూ వైర్, స్పార్కిల్ వైర్ తీసుకొని ఈ వైర్కి అటాచ్ చేసుకోవచ్చు. మీరు గ్లూ డ్రాప్ పెట్టకుండా డైరెక్ట్గా మీరు ఇట్లా వైర్కి అటాచ్ చేసి ఈ విధంగా ఫుల్ స్టిక్ మొత్తం మీరు బ్లూ కలర్ స్పార్కిల్ వైర్తో ఈ విధంగా బ్లూ కలర్ గ్లిటర్ వైర్తో మనం కంప్లీట్ ఫుల్ స్టిక్ని మనం ఇలా కవర్ చేస్తామండి. సో ఇది గ్లూ డ్రాప్తో మనం ఇక్కడ ఈ వైర్ పైకి రాకుండా మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫేస్ మనం క్రియేట్ చేయబోతున్నాం ఇప్పుడు బటర్ఫ్లైది. సో మీకు మార్కెట్లో ఇలా కొన్ని అంటే ఇలా గూగుల్ ఐస్ మీకు మార్కెట్లో ఇలా అవైలబుల్ ఉంటాయి. సాఫ్ట్ ఐస్ గూగుల్ ఐస్ అంటే దిల్ గివ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ గూగుల్ ఐస్ని ఇక్కడ మనం అంటే ఇక్కడ ఫేస్ కోసం మనం ఈ గూగుల్ ఐస్ మనం పేస్ట్ చేయబోతున్నాం. ఫ్యాబ్రిక్ గ్లూతో జస్ట్ 2 డ్రాప్స్ పెట్టేసి సో ఈ విధంగా మనం ఐస్ మనం పేస్ట్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ మార్కర్తో మీరు జస్ట్ ఒక స్మైలీ లైన్ డ్రా చేయాలి. సో ఈ విధంగా స్మైలీ లుక్ కూడా మనం ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఐస్ పైన జస్ట్ స్మాల్ ఐబ్రో లైన్ని మనం ఇట్లా డ్రా చేసుకున్నాం. సో నోస్ కావాలంటే మీరు జస్ట్ యూ షేప్లో మీరు డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఫేస్ రెడీ అయిపోయింది. యాంటీనాస్ వచ్చేసి మనం లాస్ట్ మనం పేస్ట్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బటర్ఫ్లై బాడీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వింగ్స్ మనం ఎలా తయారు చేసుకొని చూస్తారు ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై వింగ్స్ కోసం మనం ఫస్టే ఇలా గ్రీటింగ్ కార్డ్ లాగా మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా వన్ సైడ్ మీరు ఇలా డ్రా చేసుకోవాలి బటర్ఫ్లై వింగ్స్ షేప్ని. అంటే మన ఐస్ క్రీమ్ స్టిక్ ఎంత సైజు ఉందో చూసుకొని దాని సైజ్ తగ్గట్టు మన ఇక్కడ ఈ బటర్ఫ్లై వింగ్స్ మనం చార్ట్ పేపర్ మీద డ్రాయింగ్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటే కనుక మనకి డెకరేషన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేయగానే మీకు 2 సైడ్స్ సేమ్ ఇంప్రెషన్ మీకు ఈజీగా మనకి అంటే సేమ్ ఇంప్రెషన్ ఇటువైపు కూడా సెకండ్ సైడ్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని మీద వచ్చేసి మనం కలర్ పేపర్స్ని యూజ్ చేస్తూ అంటే కొద్దిగా డిజైనింగ్ మనం తయారు చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి కొన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయండి, రెడ్, ఎల్లో అండ్ బ్లూ. సేమ్ లెవెల్లో పెట్టేసి ఇప్పుడు ఒక్క సైడ్ మన బటర్ఫ్లై వింగ్ లోపల డిజైన్స్ ఏవైతే కావాలో మనం ఆ డిజైన్స్ మనం ఇక్కడ దీంట్లో డ్రాయింగ్ చేసుకుంటున్నాం. జస్ట్ ఒక వాటర్ డ్రాప్ లాగా సిజర్ తీసుకొని ఇప్పుడు ఈ పేపర్స్ని అన్నిటినీ కలిపి మీరు ఒకటేసారి కట్ చేసుకోవాలి.
సో కట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా వాటర్ డ్రాప్లెట్స్ మీకు ఇలా డిజైన్స్ వస్తాయి. సో దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా మనం ఇక్కడ ఈ విధంగా మనం డిజైన్ బటర్ఫ్లై వింగ్ పైన ఇలా మనం ప్లేస్మెంట్ చేసుకోవాలి. సో ఇంకా దీని లోపల డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే కూడా మనం ఇక్కడ పేపర్ మీద ఫస్ట్ డ్రా చేసుకొని సేమ్ వాటర్ డ్రాప్లెట్స్ని కొద్దిగా స్మాల్ సైజ్లో మీరు డైరెక్ట్గా సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకొని తర్వాత మీరు సిజర్తో కట్ చేసుకోవచ్చు. ఫోర్ పేపర్స్ మనకి ఈచ్ కలర్లో మనకి ఇక్కడ కటింగ్స్ వచ్చేసినాయి. సో ఫస్ట్ మనం ఈ వింగ్ లోపల మనం ప్లేస్మెంట్ చేసుకోవాలి. సో ఎక్స్ట్రా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్లేస్మెంట్ చేసుకున్నాం కాబట్టి వీటిని ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతో మనం పేస్ట్ చేసుకుందాం. కొద్దిగా ఓవర్లాప్ చేస్తూ ఎల్లో పైన మళ్ళీ బ్లూ కలర్ పేపర్ని మనం పేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ సైజ్ వాటర్ డ్రాప్ని అంటే ఫస్ట్ వన్ సైడ్ మనం ఇక్కడ ఆల్రెడీ మనం పైన పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద వింగ్ కూడా మనం రెడ్ కలర్ ఫస్ట్ బిగ్ సైజ్ మనం ఇక్కడ తీసుకున్నాం వాటర్ డ్రాప్లెట్ని ఈ వింగ్ లోపల బ్లాక్ వింగ్ లోపల ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ అలాగే బ్లూ కలర్ కట్ చేసిన ఈ బ్లూ కలర్ వాటర్ డ్రాప్ని కూడా దీని లోపల మనం పేస్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఎల్లో కలర్, సో ఎల్లో కలర్ పేపర్ని కూడా మనం ఇక్కడ ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నాం. సో సేమ్ డిజైన్ని మనం సెకండ్ సైడ్ కూడా మనం సేమ్ ఇంప్రెషన్ సేమ్ ఇలాగే మనం ఇక్కడ కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం సెకండ్ సైడ్ కూడా మనం ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నామండి. సో మనకి టూ సైడ్స్ సిమిలర్ ప్యాటర్న్ అంటే మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిజైన్ ఏదైనా సరే మనం బటర్ఫ్లైస్లో ఒకవైపు ఎలా అయితే మనం కలర్ పేపర్స్ని కట్ చేసి పేస్ట్ చేస్తామో సేమ్ అదే ఇంప్రెషన్ బటర్ఫ్లై వింగ్స్కి ద సెకండ్ సైడ్ కూడా అలాగే ఉంటుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో సో ఇలా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక మనం ఈ బటర్ఫ్లై అంటే బాడీ అలాగే ఫేస్ కూడా మనం రెడీ చేసుకున్నాం. సో దీనికి వచ్చేసి ఇప్పుడు స్లోగా టర్న్ చేసి ఇక్కడ మన యాంటీనాస్ కూడా మనం క్రియేట్ చేద్దాం. సో గోల్డ్ గ్లిటర్ వైర్ తీసుకొని ఈ రెండింటిని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఈ వుడెన్ స్పూన్ పైన ఈ ఫస్ట్ గ్లూ డ్రాప్ని మీరు ఫస్ట్ స్టిక్ చేసినాక ఈ గోల్డ్ గ్లిటర్ వైర్ని దాని మీద ప్లేస్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫేస్ అండ్ యాంటీనాస్ కూడా రెడీ అయిపోయినాయి. సో యాంటీనాస్ ఇప్పుడు వైర్ని స్లోగా మీరు ఇలా కర్వ్ చేస్తే కనుక బటర్ఫ్లై యాంటీనాస్ కొద్దిగా ఇలా బెండ్ అయి ఉంటాయి కాబట్టి సో జస్ట్ ఇట్లా వైర్ని ఇలా ట్విస్ట్ చేసినా కూడా సో ఈ విధంగా మనం టూ సైడ్స్ మన వైర్ని ఇలాగా స్లోగా ట్విస్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనం యాంటీనాస్ రెడీ చేసుకున్నాం అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మనం బిఫోర్ అంటే ఇక్కడ బటర్ఫ్లై వింగ్స్కి మనం ఇది బాడీ పేస్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఇలా ఏదైనా గోల్డ్ థ్రెడ్ ఒకటి తీసుకొని గోల్డ్ లేకపోతే ఏదైనా సిల్క్ థ్రెడ్ కానీ ఏదైనా సరే మీరు జస్ట్ మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఇక్కడ ఫస్ట్ మనం ఇలాగా ఇక్కడ హెడ్ దగ్గర ఏదైనా ఒక చిన్న నాట్ వేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వెడ్డింగ్ కార్డ్స్లో మీకు ఇలా గోల్డ్ థ్రెడ్స్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో దానికి చిన్న బీడ్ కూడా ఉంటుంది ఈ విధంగా. సో అలాంటి థ్రెడ్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఇది వచ్చేసి మన ఇక్కడ సెంటర్లో ఎప్పుడు మనం ఇక్కడ ఫిక్స్ చేయబోతున్నాం. సో నేను వచ్చేసి ఫస్ట్ ఫిక్స్ చేయడానికి నేను గ్లూ డ్రాప్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ గ్లూ డ్రాప్స్ లేదంటే మీరు డబల్ టేప్ ఉంటే డబల్ టేప్ అని యూస్ చేయవచ్చు. సో ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం మనం ఇక్కడ. సో మీ బటర్ఫ్లై ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు.
సో బిఫోర్ మనం కంప్లీట్ చేసే ముందు కొద్దిగా గ్లిటర్స్ మనం ఇక్కడ డిజైన్ చేద్దాం బటర్ఫ్లైకి. సో నేను వచ్చేసి గోల్డ్ గ్లిటర్ తీసుకున్నానండి. ఫస్ట్ ఈ విధంగా గోల్డ్ గ్లిటర్తో మీరు ఈ బ్లూ కలర్ పేపర్స్ మీద ఇట్లా మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వన్ సైడ్ మనం ఫినిష్ చేసుకున్నాం. సో అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ డిజైన్ని మనం డ్రా చేసుకుందాం గ్లిటర్తో. సో ఈ విధంగా మనం గ్లిటర్స్తో మనం బటర్ఫ్లై వింగ్కి మనం ఇట్లా డిజైనింగ్ కూడా చేసేసుకున్నామండి. సో చూసారు కదండి, వుడెన్ ఐస్ క్రీమ్ స్పూన్ యూజ్ చేస్తూ మనం ఈ విధంగా కలర్ఫుల్ పేపర్స్ని కూడా యూజ్ చేసి దీనికి కొద్దిగా గ్లిటర్స్ని యాడ్ చేసి సో అందంగా బటర్ఫ్లైని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. బటర్ఫ్లై కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం క్రియేషన్ చేసుకోవచ్చు అండి. సో మరి మీరు కూడా మీ పిల్లల చేత ఈ బటర్ఫ్లైని తయారు చేపిస్తారు కదా. సో చూస్తారు కదండి, మరి వచ్చే వారం మరిసరి కొత్త క్రాఫ్ట్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.